ప్రపంచానికి మరో వాతావరణ హెచ్చరిక. ఒకవైపు బగ్గుమంటున్న ఎండలు, మరోవైపు కుండపోత వర్షాలు. ఎక్కడో కరువు, ఇంకెక్కడో వరదలు. ప్రపంచ వాతావరణం మొత్తం అసాధారణ మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈ మార్పులకు కారణం ఎల్ నినో. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాతావరణ సంస్థ WMO తాజా హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. జూలై నుండి సెప్టెంబర్ మధ్య ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందంటూ పలు సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రం పెసిఫిక్. ఇక ఈ సముద్రంలోని మధ్య, తూర్పు భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కినప్పుడు ఎల్ నినో ఏర్పడుతుంది. చూడ్డానికి ఇది కేవలం సముద్రంలో జరిగే ఉష్ణోగ్రత మార్పులా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర దేశాలపై కూడా పడుతుంది. ఎందుకంటే సముద్రాలు ప్రపంచ వాతావరణానికి ఇంజన్ లాంటివి. సముద్ర ఉష్ణోగ్రతలు మారితే గాలుల దిశ మారుతుంది. ఇక గాలుల దిశ మారితే మేఘాల ప్రయాణం కూడా మారుతుంది. దీంతో వర్షాభావ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయి. అంటే ఒక్క ఎల్ నినో ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్రమైన వాతావరణ మార్పులకు దారితీస్తుందన్నమాట. ఎల్ నినో ఎందుకంత ప్రమాదకరం అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ప్రస్తుతం పెసిఫిక్ సముద్రంలోని కీలక ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అవి సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా చేరే అవకాశం ఉందని అక్కడి వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ఇది సాధారణమైన సంఖ్య కాదని హెచ్చరిస్తున్నారు ప్రపంచ వాతావరణ నిపుణులు. ఈ చిన్న ఉష్ణోగ్రత మార్పే ప్రపంచ వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే శక్తి కలిగి ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో భయంకరమైనటువంటి హీట్ వేవ్లు, దీర్ఘకాలిక కరువు, అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి అవి వరదలకు, జల ప్రళయానికి కారణమవుతుందని WMO అధికారులు భావిస్తున్నారు. ఈ ఎల్ నినో ప్రభావంతో సముద్ర ఉష్ణో తరంగాలు పెరిగి అడవుల్లో కార్చిచ్చులు ఏర్పడతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరో నెల రోజుల్లో విపత్కర పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో తీవ్రమైనటువంటి కరువు, ఆకలి కేకలు, నీటి సంక్షోభం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందంటూ తాజాగా వెలువడిన కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక దీని ప్రభావం భారతదేశంలోని 12 రాష్ట్రాలపై ఉంటే, ముఖ్యంగా దక్షిణ భారతంపై తీవ్రంగా పడుతుందని అంచనా వేస్తున్నారు. మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ప్రతిసారి వర్షాల మీదే ఆధారపడి బతకాల్సి ఉంటుంది. అందుకే ఎల్ నినో ప్రభావం మన దేశానికి అత్యంత కీలకంగా చెప్పవచ్చు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. వర్షాలు ఆలస్యమైతే పంటల సాగు దెబ్బతింటుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇప్పటికే అడుగంటాయి. ఋతుపవనాలు పలకరించినప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు పడ్డం లేదు. దీంతో నీటి నిల్వలు, భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. తాగునీటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ వాతావరణ శాఖ భావిస్తోంది. నీరు లభించకపోతే విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు. ఇక ఈ సూపర్ ఎల్ నినో కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుండి ఆహార ఉత్పత్తులు, వాటి ధరల వరకు కూడా అన్ని రంగాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సూపర్ ఎల్ నినో ప్రభావం కేవలం భారత్ పైనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలపై మనకంటే ఎక్కువ ప్రభావం చూపుతోంది. అయితే ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి కరువు ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవడంతో పాటుగా ఆకస్మిక వరదలు చుట్టుముడుతున్నాయి. ఇక దక్షిణాసియాలో వర్షాల కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాలో భీకరమైనటువంటి వేడిగాలుల ప్రభావంతో అడవులు దహించుకుపోయే ప్రమాదం ఉంది. యూరప్ వంటి దేశాల్లో సముద్రాలు వేడెక్కడం వల్ల పగడపు దిబ్బలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అలాగే సముద్ర జీవ వ్యవస్థపై కూడా దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ప్రపంచ దేశాలు ఇప్పటికే ఎల్ నినో, సూపర్ ఎల్ నినో లాంటి పరిస్థితులను చాలాసార్లు చూశాయి. దీంతో అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. ఇక గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు ప్రారంభించాయి. ఖచ్చితమైనటువంటి పరిస్థితులను ముందుగానే తెలుసుకునేందుకు నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైన వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. నీటి నిల్వల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఇక వ్యవసాయ రంగానికి ముందస్తు సూచనలు, హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేస్తున్నాయి. దీనికి కారణం ప్రకృతి సంక్షోభాలను పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోయినా వాటి నుండి వచ్చే నష్టాన్ని కొంతవరకు అరికట్టవచ్చంటూ అభిప్రాయపడుతున్నాయి. ఇక సముద్రంలో మొదలయ్యే ఒక చిన్న ఉష్ణోగ్రత మార్పు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల జీవితాలను ప్రభావితం చేయనుంది. ఎల్ నినోపై శాస్త్రవేత్తల అంచనాలు నిజమవుతాయా, లేక పరిస్థితులు మారుతాయా అన్నది రాబోయే రోజుల్లో చూడాలి.